SRR Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 92462 44315. జగ్గంపేటలో మరి పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున క్రైస్తవులందరం కలిసి ఈరోజు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తోటి సేవకుడు ప్రవీణ్ పగడాలనేటువంటి ఒక గొప్ప దైవజనుడు అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. ఈ మృతి ఎలా జరిగింది అనే దానికి ఈ 24వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు సరైన విచారణ ఎక్కడ కూడా జరగలేదు. అసలు ఎందుకు చనిపోయాడో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటో కూడా ఇప్పటి వరకు మాకు తెలియలేదు. ఇంత లేటు జాప్యం అవుతుంది కాబట్టి అనేకమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి క్రైస్తవులకి. ఈరోజు మేము ప్రభుత్వం వారు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం, అయ్యా క్రైస్తవులు గుర్తించండి. ఏదో 2% ఉన్నారనుకుంటున్నారేమో, మరి అనాథరైజ్డ్గా అంటే రికార్డు పరంగా కాకుండా 20% క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం జరిగించండి. మా తరపున కూడా ప్రభుత్వాలు స్పందించి మాకు కూడా రక్షణ కల్పించి మేము కూడా భారతదేశ పౌరులు అనేటువంటి ఒక గుర్తింపు మాకు ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ శాంతియుత ర్యాలీలో మేము ఎవరిని విమర్శించట్లేదు, కానీ మేము కూడా ఈ భారతదేశంలో ఒకరు అనేటువంటి ఒక మరి మా యొక్క భావనను, మా గుర్తింపును మాకు ఇవ్వాల్సిందిగా, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మాకు కల్పించవలసిందిగా సవినయంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రవీణ్ పగడాలనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఎలా చనిపోయాడో అది మాకు కావాలి. ఈరోజు నా కుటుంబానికి మరి ధైర్యం చెప్పడానికి, ఒక భరోసాని ఇవ్వడానికి, మీకు న్యాయం జరిగేంత వరకు మీ తరపున క్రైస్తవ లోకం మీకు అండగా ఉంటుందనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి ఈరోజు జగ్గంపేటలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, ధన్యవాదాలు సార్. లోకేష్ గారు స్పందించారు, మీకు ధన్యవాదాలండి. అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు, మీకు ధన్యవాదాలు. కానీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా పిఠాపురంలో మీకు క్రైస్తవులు కూడా ఓట్లు వేశారు. ఈరోజు మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మమ్మల్ని గుర్తించండి, మా క్రైస్తవుల మనోభావాలను కాపాడవలసిందిగా మిమ్మల్ని మాకు సవినయంగా మేము కోరుకుంటున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.